ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులు వరుసగా ప్రకటించబడుతున్నాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రాన్ని భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న ఇండస్ట్రీ, టెక్నాలజీ హబ్గా మార్చుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లకు కూడా పెద్ద అవకాశం. అదానీ గ్రూప్ వచ్చే 10 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు పోర్టులు, సిమెంట్, ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్, డేటా సెంటర్లలో పెట్టుబడి చేయబోతున్నారు. అదానీ, గూగుల్ కలిసి $15 బిలియన్ తో విశాఖలో హైపర్స్కేల్ ఏఐ డేటా సెంటర్ హబ్ నిర్మించబోతున్నారు. గూగుల్ విశాఖను గ్లోబల్ ఏఐ హబ్గా మార్చడానికి అడ్వాన్స్డ్ చిప్లు, ఎనర్జీ ఇన్ఫ్రా, గిగావాట్ క్యాంపస్తో సిద్ధంగా ఉంది. రీన్యూ పవర్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్లో 82,000 కోట్ల రూపాయలు పెట్టుబడి చేయబోతున్నారు. బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్లు, రిన్యూబుల్ ఎనర్జీలో $12 బిలియన్ వరకు పెట్టుబడి చేయబోతున్నారు. గ్రీన్ గ్రూప్ కాకినాడలో 4,000 కోట్ల రూపాయలు గ్రీన్ అల్యూమినియం ప్రాజెక్టు ప్రారంభించబోతున్నారు. ఇండిచిప్ సెమీకండక్టర్స్ కర్నూలులో 23,000 కోట్ల రూపాయలు పెట్టి సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఈవీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగానికి భారీ బూస్ట్. విశాఖ రియల్టీ విశాఖలో 2,200 కోట్ల రూపాయలు ఐటీ పార్క్ నిర్మించబోతున్నారు. 30,000 ఉద్యోగాలు లక్ష్యం. బిర్లా గ్రూప్, సిగాచి, డాస్కో, వేదా ఇన్నోవేషన్ పార్క్ వంటి సంస్థలు ఫైబర్ సిమెంట్, కెమికల్స్, టెక్ పార్కులు, స్టార్టప్ క్లస్టర్లు వంటి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నాయి. లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆర్గానిక్స్, వైజాగ్ ప్రొఫైల్స్, స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా, విరూపాక్ష ఆర్గానిక్స్ మరియు ఇతర సంస్థలు కలిసి 52,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ పెట్టుబడులు ఇన్వెస్టర్లకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలా సహాయపడతాయో తదుపరి వీడియో పార్ట్ 2లో చూద్దాం.